ఆ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ నోటెంబడిని అంటే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. ఎక్కడున్నారు? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టు ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికో రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తాం అంటే ఆల్మోస్ట్. అందుకే అదే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఇప్పుడు మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాక్ లేదా? మరి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? ఏమని పిలవాలా? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, పెద్ద పెద్ద స్టోరీలు చెప్తివి కదా. నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000. ఇగో అక్క, తొందరపడి బిడ్డ పెళ్లి చేయకు, కేసీఆర్ లక్షిస్తుండు, నేను రాగానే డిసెంబర్ నుంచి తులం బంగారం ఇస్తా అన్నాడా? 6 నెలలు కాదు, 3 నెలలనే, 100 రోజుల్లోనే మొత్తం చేసేస్తా, ఇట్లున్న దానికి ఇట్లా చేస్తా అని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అడిగినాం, ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ పోయిండు ఒకరోజు. పోతే అక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ వాళ్ళు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్ని అన్ని చేస్తా అంటివి కదా, మరి 900 రోజులు అయిపోయాయి కదా, ఏం చేయకపోతివి, ఒకటంటే ఒకటి చేయకపోతే మాటల మనిషి అని తేలిపాయే, ఎట్లా మరి అంటే ఆయన ఏమంటుండే కన్నా కొత్తగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్ని పిల్లలు పుట్టిస్తాడా? అంటే మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు, మనకు ఎన్ని నెలల పిల్లలు పుడతారో మనకు తెలియదా? 3 నెలలనే పిల్లలు పుడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా చేవెళ్ళ వేదికగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు పుట్టరు, మాకు కూడా ఎరికే, మేము అంత తెలివి తక్కువలం కాదు, మాకు కూడా తెలుసు. 3 నెలలు పుట్టారు ఓకే, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలే? ఏమనాలి మరి? ఇక నేనేమనా, ఒక్కటి మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయన మాటల మనిషి, మూటల మనిషి, గంతే. మాటలేమో మనకు చెప్పిండు, మూటలేమో ఢిల్లీకి మోస్తున్నాడు, కాప సాధించింది మాత్రం ఏమీ లేదు. కేసీఆర్ సారేమో 72,000 కోట్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగక ముందే నాట్లేసే టైంకి వాన చుక్కు పడుతుందంటే ఇక్కడ టింగు 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 మన ఫోన్లు మోగుతుండే మీ ఖాతాల్లో రైతు బంధు పడేది. 1 కాదు 2 కాదు, 73,000 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండయ్యా అంటే 72 సార్లు ఢిల్లీ మాత్రం పోయి వచ్చిండు. 72 సార్లు ఢిల్లీ పోయిండయ్యా. ఏం సాధించినవాయా 72 సార్లు ఢిల్లీ పోయి అంటే? 72 పైసలు కూడా లేదు. ఏమనంటే ఆయన బడేబాయ్ అంటాడు మీద, ఆయన బడేబాయ్, ఈయన చోటేబాయ్. బడేబాయ్ సుబానల్లా అంటే చోటేబాయ్ మాషా అల్లా. ఆయన 15 లక్షలు వేస్తాడు, అది దిక్కు లేదు. ఈయన ఎకరానికి 15,000 వేస్తాడు, ఇది కూడా దిక్కు లేదు. అందుకే బడేబాయ్ చోటేబాయ్ పర్ఫెక్ట్. ఆయన 15 లక్షల మోసం ఆయనది, ఇది 15,000 మోసం ఈయనది. ఇవాళ మనం ఎక్కువ తక్కువ బాధపడే అక్కర్లేదు. అధికారము ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో కుర్చీ మనదే, శాశ్వతంగా మనమే ఉంటాం అని ఎవరు అనుకోలేదు, మనం కూడా ఎన్నడూ అనుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అట్లా ఆలోచించిన నాయకుడు కాదు. ఆయన అధికారం అంటూ ప్రజలు ఇస్తే ఒక తపస్సులాగా మరి పేదవాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయిండు, కేసీఆర్ గారు మా చేతికి చిప్ప ఇచ్చిపోయిండు అని మాట్లాడుతున్నారు. అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక ఆయన 6 లక్షల కోట్లు అప్పయిందంటాడు, ఇంకో మంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు. కనీసం అబద్ధాలు చెప్తే కూడా ఒకరికొకరు సరిగ్గా సింక్ కూడా చేసుకుంటలేరు వాళ్ళు. కనీసం ఒకటే అబద్ధం ఒకటి చెప్పినా అతికినట్టు ఉండాలా. అసలు వాస్తవం ఏంది? కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతయ్యా మొత్తం అంటే నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014 జూన్ 2 నాడు మొత్తం రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు
72,000 కోట్లు. అంటే మనకు వారసత్వంగా విరాసత్తుగా వచ్చింది 72,000 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వం దిగినాడు, కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే ఆ 72,000 తీసేస్తే కేసీఆర్ ప్రభుత్వం చేసింది 2,80,000 కోట్ల అప్పు. అంటే సంవత్సరానికి 28,000 కోట్లు. సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే, గరీబోళ్లకు 200 పెన్షన్ ఉంటే 2,000 రూపాయల పెన్షన్ చేసిండు. 46 లక్షల మందికి ఆసరాగా నిలబడ్డాడు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 14 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి మేనమామలాగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లి చేసిండు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఒక ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. పెట్టి 6.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి, నెలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పించే ప్రయత్నం చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. దశాబ్దాల మీ కోరిక వికారాబాద్ జిల్లా కావాలని ఇలా జిల్లా చేసిండు కేసీఆర్. కలెక్టర్ను తెచ్చిండు, ఎస్పీని కూర్చోబెట్టిండు. ఆ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఇచ్చిండు, ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు. ఇవాళ ఇవన్నీ పూర్వ రంగారెడ్డి జిల్లా మన సోదరుల కోసం ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు చక్కగా లేకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కరెంటు కష్టాలు ఇచ్చిపోతే వాటిని పరిష్కారం చేయడానికి 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడానికి 1,00,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు మంచి చేసిండు. నేను అడుగుతున్నా, ఇవాళ కేసీఆర్ గారు అప్పు చేస్తే నేను ఇంకో గంట సేపు చెప్పగలుగుతా. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని 90% పూర్తి చేసి వీళ్ళ చేతుల్లో పెట్టిండు కేసీఆర్. 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, 10 ఏళ్లలో కేసీఆర్ గారు 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మీరు 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. 4 లక్షల కోట్లు. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? రైతుల ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంద్ వేయవు, చివరికి రైతుకు కరెంటు కూడా చక్కగా ఇయ్యవు. మరి ఏడబోతున్నాయి పైసలన్నీ? ఎవరు తీసుకుపోతున్నారు? ఆఖరికి కొనుగోలు కేంద్రాలకు పోతే, ఐకేపీ సెంటర్లకు పోతే ధాన్యం సంచులు లేవు. ధాన్యం సంచులు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. మరి ఏడబోతున్నాయి అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయంట, మూటలు మూటలు కట్టుకొని. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళెంబడ వీళ్ళు సామంతులు. ఎందుకయ్యా అంటే ఆయన రెగ్యులర్ సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు, రెన్యువల్ సీఎం. అది రెన్యువల్ కావాలంటే టప్పా కొడాలి, ఆడ పైసలు కట్టాలి, పైన కప్పం కట్టాలి, ఫీజు కట్టాలి, లేకపోతే నడవది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రానికి. ఇంకొక మాట, రియల్ ఎస్టేట్ కూలింది, కుప్పకూలింది. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే హైదరాబాద్లో కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు, లేఅవుట్కు పైసలు ఇచ్చే అక్కర లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే స్క్వేర్ ఫీట్కి ఎంత, అట్లాగే మీకు దేనికి ఎంత లెక్క పెట్టి తోలు వలిచి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. స్క్వేర్ ఫీట్కి 200. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. మేము ఉత్తగానే వచ్చినామా అని చెప్పి దటాయించి ఇలా పైసలు గుంజి ఒక్కొక్క బిల్డర్ మెడ మీద కత్తి పెడితే ఆఖరికి రియల్ ఎస్టేట్ డామ్ అనే పరిస్థితి వచ్చింది. ఎన్ని మాటలు! ఇదే చేవెళ్ల గడ్డ మీద ఎస్సీ, ఎస్టీ సోదరులకు మాటలు ఇచ్చినారు. ఏం చెప్పినారు ఆ రోజు? కేసీఆర్ దళిత బంధు అంటుండు, దళిత బంధు 10 లక్షలు అంటున్నాడు. మేము అధికారంలోకి రాగానే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ ఇస్తాం అని ఇదే చేవెళ్ల గడ్డ మీద నుంచి చెప్పినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మీరు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్లలో చెప్పిన మాట. 5 లక్షలు కాదు, ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పిన మాట, చాలా మంది నమ్మిన మాట, కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటాడు, మేము రాగానే అసైన్డ్ భూములన్నిటికీ పట్టా భూములు చేస్తాం, పట్టా భూములు చేసి మీకు ఇచ్చేస్తాం.